విజయవాడలో సెన్సేషన్గా మారిన లాకప్ డెత్ కేసు సాయి కృష్ణ కేసు గురించి మనతో మాట్లాడడానికి జేబీపీ అధ్యక్షులు జడా శ్రావణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో ఈ కేసు ఇప్పటివరకు మీరు ఫాలో అవుతున్నారు, అసలు మీరేమంటారు దీని గురించి? సో నేనేమంటానంటే 9th మేలో మార్కాపురం పోలీసులు ఒక కేసులో అరెస్ట్ చేసినప్పుడు సాయికృష్ణని, కృష్ణలంక పోలీసులు అక్కడికి వెళ్ళి సాయికృష్ణని తీసుకొని వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మార్కాపురంలో రిజిస్టర్ అయింది. సో బేసింగ్ ఆన్ సీసీటీవీ ఫుటేజెస్, మార్కాపురంలో ఉన్న ఫుటేజెస్ని బేస్ చేసుకొని డిసీజ్డ్ ఎవరైతే సాయికృష్ణ ఉన్నారో అతన్ని చివరిసారిగా తీసుకొచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు కృష్ణలంక. సో కృష్ణలంక పోలీసులు నేను అనుకోవటం అతన్ని ఇంటరాగేట్ చేసే సమయంలో యాజ్ పర్ ది ఎలిగేషన్, ఎవరు మదర్ చేస్తున్న ఎలిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి చూసుకుంటే ఒక కొడుకు మరణం గురించి ఒక తల్లి అబద్ధాలు ఎప్పుడూ ఆడదు. దిస్ ఇస్ అ ప్రిజంప్షన్. ఒక తల్లి ఈ రోజున నా కొడుకుని నా కళ్ళ ముందే ఆహాకారాలు వినిపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద అరుపులతోటి కొడుతున్న సందర్భంలో నేను విన్నాను, నీ కొడుకుని ఇంకా మర్చిపో, ఇంకా వాడు ఇంటికి రాడు అని సిఐ చెప్పిన సందర్భం తన తల్లి స్పష్టంగా చెప్తుంది. సో కాబట్టి లాస్ట్ సీన్ థియరీలో మార్కాపురంలో తీసుకొచ్చినటువంటి పోలీసులు తల్లి చెప్పినటువంటి స్టేట్మెంటు, ఈరోజు హైకోర్టులో మాకు అతను సంబంధం లేదని చెప్పినటువంటి స్టేట్మెంట్లు మొత్తం కలిపితే సాయి కృష్ణని కొట్టి చంపేశారు అన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ పెట్టారు, క్రిమేట్ చేశారా, ఎక్కడైనా దాచిపెట్టారా, సముద్రంలో పడేశారా, ఎక్కడ పడేశారన్న విషయం ఖచ్చితంగా బయటకు రావాలి. బయటకు రావాలి అంటే ఈ కేసు సిబిఐ చేత విచారణ జరగాలి. ఎందుకంటే నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఈ కేసు పూర్తిగా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు, ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతని దృష్టికి వెళ్ళిన మాట వాస్తవం. అతని దృష్టికి వెళ్ళిన తర్వాత అతను నేను మొత్తం చూసుకుంటాను, మీరేం అధైర్యపడొద్దు అని సిఐకి అష్యూరెన్స్ ఇచ్చిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైం ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ అనిత దృష్టికి తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం. ఈ విషయము అటు తిరిగి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిన మాట కూడా వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఇది మన కాపుకు సంబంధించినటువంటి అంశం బయటకు రాకూడదు కాబట్టి సెటిల్ చేసేయండి, దీన్ని ఆఫ్ ది రికార్డు వాళ్ళ తల్లిదండ్రులకు సెటిల్ చేసేయండి, బయటకు రానివ్వద్దు అని మీడియాని, పోలీసుల్ని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ని మొత్తాన్ని కూడా మేనేజ్ చేసి లక్షల రూపాయలు మేనేజ్ చేసి ఈ రోజు వరకు బయటకు రాకుండా చేశారు. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ వెరీ సారీ, మీడియా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. రైట్ నౌ బట్ వీఆర్ గివింగ్ ద ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ ఆర్టీవీ. అంటే మీరు యాక్చువల్గా జడ్జ్గా కూడా చేశారు సార్. ఇలాంటి కేసులు ఎప్పుడైనా మీరు చూసారా ఆంధ్రప్రదేశ్లో? లైక్ ఇప్పుడు వాళ్ళ మదర్ ఏమో సిఐ, సిపి వీళ్ళందరూ కలిసి నా బిడ్డను చంపేశారు, చెప్పినా మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు అంటున్నారు. మీరు ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా చూసారా? అసలు వైసీపీ లైక్ అపోజిషన్ అయితే వీళ్ళ మీద ఆరోపిస్తుంది, పోలీసులందరికీ తెలిసి కూడా పేరెంట్స్కి అయితే న్యాయం చేయట్లేదు, కావాలని దాచిపెడుతున్నారు, ఒక సిఐని కాపాడడానికి చేస్తున్నారు ఇదంతా అన్నాడు. దీన్ని ఏమంటారు? సో నేను రమారమి ఒక 25 years లీగల్ ఫీల్డ్లో ఉన్నా. లాకప్ డెత్ కేసెస్లో నేను జడ్జిగా ఉన్నప్పుడు లాకప్ డెత్ కేసెస్లో పర్సనల్గా లాకప్ డెత్ కేసెస్ని పంచనామా చేశాం. లాకప్ డెత్ కేసెస్లో జడ్జి సమక్షంలోనే పోస్ట్మార్టం జరుగుతుంది. లాకప్ డెత్ కేసెస్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉన్నాయి లాకప్ డెత్ కేసులు చాలా చూసాం, కానీ దిస్ ఈజ్ అ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేస్. సో వెరీ 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 బ్రూటల్ ఇన్సిడెంట్. సహజంగా ఒక సిఐ పోలీసులో కొట్టి స్టేషన్లో చంపేయడం సహజమైనటువంటి విషయం. అంటే ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ అబ్నార్మల్, సమాజం చూసేటువంటి అంశం. ఎవరు చంపేశారు, పోలీసుల దెబ్బలకి చచ్చిపోయాడు. దాన్ని గాయబ్ చేయడానికి పోలీసులు ఇతను బయట చచ్చిపోయాడని, అతని ఆరోగ్యం బాగోక చచ్చిపోయాడని చెప్పడం నేను చూశాను. కానీ చనిపోయిన వ్యక్తి మాయం చేసేసి సేమ్ జై భీమ్ సినిమా టైపే. జై భీమ్ సినిమా ఎలా అయితే జరిగిందో తీసుకొని ఎక్కడో వేరే రాష్ట్రంలో పడేసి ఆ హెబియస్ కార్పస్ పిటిషన్లో జై భీమ్ సినిమాలో ఎలాగైతే జరిగిందో అలా ఆ సినిమాకి మించినటువంటి స్టోరీ ఇది. బాడీ ఉంది, ఆ రోజు దొరక్కపోతే ఎవరు ఏం చేయలేము. ఈ రోజు కూడా దొరకకపోతే ఏం చేయలేము. ఈవెన్ దొరకలేదు కాబట్టి ఈరోజు పోలీసుల యొక్క భయం, ధైర్యం లేదు, క్రిమేట్ చేసేసాం. సో క్రిమేట్ చేసినటువంటి కాల్ చేసినటువంటి ఎక్కడి నుంచి వస్తుంది? సీసీ ఫుటేజ్లు బయటకు రావాలి, పోలీసుల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా ఉన్నత స్థాయి దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి యొక్క సిట్టింగ్ జడ్జి తోటి ఇది విచారణ జరిగితేనే
దీనికి. ఎందుకు అంటే దీని వెనక సిపి ఉన్నాడు, దీని వెనక ఒక హోమ్ మినిస్టర్ ఉంది, దీని వెనక ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక ప్రభుత్వమే పోలీసుల కాపలా కాస్తుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే తెనాల్లో అరికాళ్ళ మీద కొట్టినటువంటి సిఐకి ఏం కితాబు ఇచ్చారు ఈ ప్రభుత్వం? వాళ్ళు తప్పు చేశారు, గంజాయి కేసులో ఉన్నారు, కొట్టారు, తప్పే ఉంది. ఈవెన్ రైట్ నౌ అంటే టీబీడీపీ నాయకులు కొంతమంది ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఆ అబ్బాయి మీద అంటున్నారు, అందుకే చంపారేమో అన్నట్టు చెప్తున్నారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ రీజన్ ఒకరిని చంపడానికి? మన ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయమ్మా? ఓ 30 ఉంటాయా? ఉప ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఓ 30 ఉంటాయా? హోమ్ మినిస్టర్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఓ 10 ఉంటాయా? ఎక్కడికి పంపిద్దాం వాళ్ళ ముగ్గురిని? ఏ స్టేషన్కి పంపిద్దాం? క్రైమ్సే కదా అవి కూడా, కేసులే కదా, మరి ఏ స్టేషన్కి పంపిద్దాం చెప్పండి? ఒకళ్ళనేమో సత్యనారాయణపురం, ఇంకొకళ్ళనేమో 3 టౌను, ఇంకొకళ్ళనేమో పోలవరం పంపించేద్దామా? సీఎంని అను, ఉప ముఖ్యమంత్రిని, మంత్రిని, హోమ్ మినిస్టర్ని. కేసులుంటే కొట్టేస్తారా? కేసులుంటే కొట్టేస్తారా? కేసులుంటే రోడ్ల మీద నడిపిస్తారా? కేసులు పెండింగ్ ఉంటే అరికాళ్ళ కోటింగ్ కొడతారా? కేసులుంటే చిత్రీకరిస్తారా? తునిలో ఏం జరిగింది? చిత్తూరులో ఏం జరిగింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ రీజన్? మీరు చెప్పండి. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద, ప్రతి ఒక్క మినిస్టర్ మీద, ఒక్కొక్కరి మీద 10 కేసులు యావరేజ్గా బుక్ అయ్యాను. నా మీద 5 కేసులు ఉన్నాయి. నన్ను కూడా తీసుకెళ్తారా? అంటే కేసు ఇలాంటివి చాలా ఉన్నాయి, తప్పేంటి అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదే పోక్సో కేసుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 48,000 పోక్సో కేసులు పెడితే, ఈ మహిళల మీద కేసులు పెడితే ఎప్పటికీ 587 కేసుల్లో మాత్రమే శిక్ష పడింది. మిగతా వాళ్ళందరూ 43,000 మంది వదిలేశారు వాళ్ళని. మరి వదిలేసిన వాళ్ళందరూ దోషులేగా? వాళ్ళందరినీ చంపేద్దామా? నిర్దోషులే కదా వదిలేసిన వాళ్ళందరూ. ఒక వ్యక్తి మీద ఒక కేసు రిజిస్టర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అది 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసే కేసు అయితే దాంట్లో ఒక యావజ్జీవ కారాగార శిక్ష పెట్టండి, కఠినమైన శిక్షలు పెట్టండి, కఠినమైనటువంటి చట్టాలు తయారు చేయండి. అది పద్ధతి, క్రైమ్ రేట్ని తగ్గించే పద్ధతి. అది అంతేగాని పవన్ కళ్యాణ్ అన్నట్టు అరికాళ్ళ మీద కూర్చోబెట్టి మోహకాల చెప్పులు ఎరగదీస్తాను, అరచేతిలో గీతలు మార్చేస్తాను, ఎవడైనా సరే ఎక్కువ మాట్లాడితే వాడు తీసేస్తాను, ఎట్లాంటి వాళ్ళు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అయితే, ఎట్లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లు అయితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తుంది? జనసేన అధ్యక్షులు మరియు ఒక సిఐ కలిసి బేరానికి దిగారు. ఒక 50 లక్షల వరకు మాకు ఇస్తాము, కేసు వదిలేయండి అని చెప్పారని అంటున్నారు. అంటే బాధ్యతలు మేనమామైనా వాళ్ళ మదర్ అయినా. దీని గురించి మీరు ఏమంటారు? ఏమంటాను, ఒక వాస్తవమే అది. సుగాలి ప్రీతి కేసు అమ్మేయలేదా మీరు? పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు ఎంతకు అమ్మేశాడు పవన్ కళ్యాణ్? నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని సుగాలి ప్రీతి కేసు ఎంతకు అమ్మేశాడు? ఒకప్పుడు సుగాలి ప్రీతి కేసుతోటి కదా నువ్వు ఉప ముఖ్యమంత్రి అయింది. ఈరోజు సుగాలి ప్రీతి కేసు పక్కన పడేసి కనీసం సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉన్న పార్టీలు ఏమి? బీజేపీ అధికారంలో ఉంది కదా, బీజేపీయే కదా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ కిందే కదా సిబిఐ పనిచేసేది, కేంద్ర ప్రభుత్వం నుంచే కదా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి అన్నాళ్ళైంది, 2025లో జీవో ఇచ్చింది సిబిఐకి. ఈరోజు వరకు హ్యాండ్ ఓవర్ అయింది కేసు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఎష్యూరెన్స్ ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్తో కట్టమంచి రామలింగారెడ్డి నిందితులతో పవన్ కళ్యాణ్ కుమ్మక్కవ్వలేదా? మరి దాన్ని కుమ్మక్కయ్యని రాజకీయం మనమా? మొవల్ నగేష్ కేసు ఏమైందమ్మా శ్రీకాకుళంలో? పవన్ కళ్యాణ్ ఆ మొవల్ నగేష్ కేసులో ప్రధాన నిందితుడిని పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ చేసుకొని కోట్ల రూపాయల ఫండ్ తీసుకొని అతన్ని వదిలిపెట్టలేదా? అతనికి ఈరోజు పక్కన పడేయలేదా? ఈరోజు సాయికృష్ణ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఎలా అనుకుంటారు? కాపుల్ని వాడుకొని కాపుల ఓట్లతోటి గెలిచి కాపు బిడ్డల్ని, దళిత బిడ్డల్ని, బహుజన బిడ్డల్ని కొట్టి చంపుతుంటే నిందితులతో కుమ్మక్కయ్యేటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు లింగంనేనికి రాజ్యసభ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? డబ్బు ఇస్తే ఏ పనైనా చేసేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పొలిటీషియన్ ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మనీ కోసం సినిమాలు చేస్తాడు, మనీ కోసం డ్యాన్స్ చేస్తాడు, మనీ కోసం పాటలు పాడతాడు, మనీ కోసం డైలాగులు చెబుతాడు, మనీ కోసం రాజకీయాలు చేస్తాడు, మనీ కోసం ఎలిగేషన్లు చేస్తాడు, మనీ కోసం ఆపేస్తాడు, మనీ కోసం అధికారం కోసం ఎవరినైనా ఏమైనా చేయగలిగిన సమర్థుడు ఘనాపాటి పవన్ కళ్యాణ్. అంటే లింగంనేని టాపిక్ తెచ్చారని అడుగుతున్నాను. అంటే లింగంనేనికి అసలు మెంబర్షిప్ కూడా లేదు జనసేనలో. అలాంటి మెంబర్కి రాజ్యసభ సీట్ ఇచ్చారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు? వాళ్ళు ఆరోపించేది ఏందమ్మా? అది వాస్తవం కదా అంటున్నా నేను. మీరు చెప్పండి. ఆయన ఆరోపించడం, జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం, శ్రవణ్ కుమార్ ఆరోపించడం, లింగంనేనికి జనసేన సభ్యత్వం ఉందా? లింగంనేని ఏ రోజు జనసేన కోసం ఒక కార్యక్రమం చేశాడా? ఒకటి చేశాడు. లింగంనేని పవన్ కళ్యాణ్ కోసం కోట్ల రూపాయలు పెట్టి పార్టీ ఆఫీస్ కొన్నాడు.
ఎవరి దగ్గర ఆక్రమించినటువంటి స్థలాన్ని కట్టి కొని పవన్ కళ్యాణ్కి మార్చి పవన్ కళ్యాణ్కి పార్టీ ఆఫీస్ కట్టాడు. పవన్ కళ్యాణ్కి ఒక స్పెషల్ ఫ్లైట్ ఎవ్రీడే ఆయన కోసం విజయవాడ ఎయిర్పోర్ట్లో ప్రతి రూపాయి లింగంనేని డబ్బు. ఆయన ఏ దీవికి వెళ్తాను అంటే అక్కడ మందు విందు పొందు వ్యవహారాలన్నీ ఏర్పాటు చేసే లింగంనేని రమేష్ చేసినట్టు ఎవడు చేశాడు ఆ పార్టీకి హెల్ప్ మీరు చెప్పండి? మహా అయితే నువ్వు కార్యకర్తవి వచ్చి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారా అని రోడ్డు మీద కూర్చుంటావు, పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇస్తావు, పవన్ కళ్యాణ్ కోసం మీడియాలో బాబో దిబో అంతకుమించి నువ్వేం చేయగలవు? లింగంనేని రమేష్ అయితే పార్టీ ఆఫీస్ ఇచ్చాడు, ఒక ఫ్లైట్ పెట్టాడు, ఎక్కడంటే అక్కడికి స్పెషల్గా అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాడు. లింగంనేని రమేష్ డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నాడు. సో పార్టీ నడపడానికి ఆయనకున్నటువంటి మొత్తం ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొత్తం ఇస్తుంది లింగంనేని రమేష్. అందుకని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు. దానికి నీ బాధ నా బాధ జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటి? నీ బాధ నా బాధ పవన్ కళ్యాణ్ జగన్మోహన్. ఆ విషయంలో నేను ఏ విధంగా తప్పు పట్టను. నేను తప్పు పట్టేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోయిన మరణాన్ని కూడా సెటిల్మెంట్కి వాడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు. వాట్ ఈస్ యువర్ ఫైనల్ స్టాండ్ మీ పార్టీ నుంచి ఈ కేసు గురించి స్టాండ్ ఏంటి మీరు? సిబిఐ ఎంక్వైరీ వేయాలి నెంబర్ 1. తక్షణమే సిపిని సస్పెండ్ చేయాలి నెంబర్ 2. తక్షణమే హోమ్ మినిస్టర్ అనితాని ఆ పదవి నుంచి తొలగించాలి. నిష్పక్షపాతమైన సిబిఐ విచారణ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో జరగాలి. జరిగితే తప్ప ఈ కేసులో నిజాలు బయటికి రావు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీ వేయాలని అయితే జడా శ్రావణ్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ ధీరజ్తో అథా మహమ్మద్, RTV విజయవాడ.